హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, పక్కన బెల్ మాట నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు సూపర్ 6లో భాగంగా ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే కూడా పెన్షన్ను పెంచి ఇస్తామని చెప్పడం జరిగిందండి. ఫ్రెండ్స్, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఈ నెల జూలై నెల 1వ తారీఖు నుండి కూడా పెన్షన్ అమౌంట్ను వాలంటీర్ల ద్వారా వారి కుటుంబాలకే చేర్చడానికి కొత్త ప్రభుత్వం నూతనమైన ప్రణాళికలు అయితే పేర్కొనడం జరిగిందండి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, ట్రాన్స్జెండర్సు, జాలర్లు, డబ్బ కళాకారులు మొదలగు వారికి ప్రతి నెల గత ప్రభుత్వం 3,000 రూపాయలే వారు ఎక్కడ ఉన్నా వారి ఇంటి వద్దకు వెళ్ళి డబ్బులైతే తెచ్చి ఇచ్చడం జరుగుతుందండి. అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వికలాంగులకైతే, దివ్యాంగులకైతే ముందు ఇస్తున్నట్లే పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళండి. ఈ 3,000 రూపాయలకి పెన్షన్ ఒకేసారిగా 3,000 రూపాయల నుండి వారికి 6,000 రూపాయలు ప్రభుత్వం వారికి పెంచడం జరిగిందండి. అలాగే గుడ్ న్యూస్ ఏంటంటే, పూర్తిగా అంగవైకల్యం అయ్యండి మంచానికే పరిమితం అయిపోయినటువంటి ప్రస్తుతం వారికి ఇస్తున్న పెన్షన్ ఏంటంటే, గత ప్రభుత్వం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేదండి. వాళ్ళు లేవలేరు, మంచానికి మాత్రమే పరిమితం అయిపోయినటువంటి వారికి ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏకంగా ఒక్కసారిగా 5,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు పెంచడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. వారితో పాటుగా మరొకటి, వివిధ దీర్ఘకాలిక లేదా క్రానిక్ జబ్బులు ఉన్న వారికి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారండి. అయితే దీర్ఘకాలిక చాలా జబ్బులు, క్రానిక్ జబ్బులు ఉన్నటువంటి వారు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 5,000 రూపాయలు అయితే వాలంటీర్ల ద్వారా వారి యొక్క ఇంటికి వెళ్ళి ఇచ్చేవారండి. అయితే వారిని కూడా ముఖ్యమంత్రి వారు వారి యొక్క స్థితిగతులను గమనించి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన విషయం మనకు తెలిసిందే కాబట్టి వారికి 5,000 రూపాయల నుండి ఒక్కసారిగా వారు ఆ దీర్ఘకాలిక వ్యాధిలో ఉండొచ్చు, వాళ్ళు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా కూడా వారి ఇంటి వద్దకు వెళ్ళి వాలంటీర్లు వారికి అమౌంట్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా పెంచిన ఈ యొక్క పెన్షన్ అమౌంట్ ఏప్రిల్ నెల 2024 నుంచి మామూలు 3,000 రూపాయలు ఇచ్చారు. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కాబట్టి ఈ యొక్క అమౌంట్ మొత్తం కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి తొలిసారిగా జూలై నెలలో ఈ యొక్క అమౌంట్ అయితే ఇస్తున్నారండి. 1వ తారీఖునే ఈ పెన్షన్ అమౌంట్ జూన్ వరకు పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ కలిపి ఒకేసారి ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు అందజేస్తారని తేలటం జరిగిందండి. అలాగే దివ్యాంగులు మరియు ఇతర కేటగిరీలకు సంబంధించిన వారికి మాత్రం పైన పెన్షన్ అమౌంట్ అయితే జూలై నుండి కూడా వారికి 6,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వటం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మొదటిసారిగా ఈ యొక్క పెంచినటువంటి యొక్క అమౌంట్ను ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ డబ్బులు చేర్చేవారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా వార్డు వాలంటీర్ల ద్వారా ఎన్నిక చేసుకొని ఇంటి వద్దకే వారు గడపకే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ప్రస్తుతం మరొకసారి వృద్ధులకు ఇస్తున్నారు. వీరు పెన్షన్ లబ్ధిదారులు ఎవరంటే వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, ట్రాన్స్జెండర్స్, జాలర్లు, డప్పు కొట్టేటువంటి డప్పు కళాకారులు, వీరందరికీ కూడా